నమస్తే సాయిరామ్. ఈరోజు బాబాగారి సందేశం అండి. బిడ్డ, నీకు ఇల్లు మారే శుభసూచకం అనేది కనిపిస్తుంది తల్లి. అంతేకాకుండా అది ఎంతో దూరంలో లేదు, 3 రోజుల్లో దానికి తగిన ఏర్పాట్లు అనేవి కూడా నువ్వు జరిపించబోతున్నావు. అలా జరగడం వల్ల నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువ సంతోషాన్ని పొందడానికి నువ్వు సిద్ధంగా ఉండు అని చెప్పి బాబా ఈరోజు ఒక మంచి సందేశాన్ని ఇస్తున్నారండి. మనం ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి అలసిపోయి ఇది జరగదేమో అని చెప్పి భయపడిపోయి మధ్యలో నిరాశపడుతూ మనం ఆలోచిస్తూ ఉండిపోతామండి. అలా ఆలోచిస్తున్నప్పుడు బాబా మన్ని తట్టి లేపుతున్నారనమాట. అంటే భుజం తట్టి, నాన్న నువ్వు ఇంతటితో ఆగిపోయిన పనులు ఏది కూడా ఆగిపోలేదు. ఖచ్చితంగా నీకు ఏదైతే కనుక ఆశపడుతున్నావో, ఏ ఇంట్లోకైతే కనుక నువ్వు వెళ్ళాలని అనుకుంటున్నావో అలాంటి ఇల్లు అనేది నీకు సిద్ధం కాబోతుంది. అది కూడా 3 రోజుల్లో పనులు అనేవి జరగబోతున్నాయి. అందుకు నీ అయిన వాళ్ళ దగ్గర నుంచి కూడా నీకు మంచి సపోర్ట్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే కనుక నువ్వు నీ అయిన వాళ్ళ దగ్గర సపోర్ట్ ఉండదేమో, వాళ్ళు ఇలా అంటున్నారు అలా అన్నారు, వాళ్ళు నాతో మాట్లాడటం లేదు, వీళ్ళు నేను ఇల్లు కట్టుకుంటే వస్తారో రారో, వాళ్ళని పిలవాలా వీళ్ళని పిలవాలన్నా నీకు కన్ఫ్యూషన్ అనేది అవసరం లేదు. నువ్వు ఎలాంటి ఈగో లేకుండా నువ్వు ఒక్కసారి పిలిచి చూడు. అందరూ కూడా సంతోషంగా వచ్చి వాళ్ళందరి దీవెనలు కూడా నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి ఈరోజు.